వెల్కమ్ టు అత్తాకోడలు వంటలు. ఈరోజు నేను ఆంధ్ర స్టైల్లో గుత్తి వంకాయ పచ్చి రొయ్యలు కర్రీ చేసి చూపిస్తాను. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుందాం. తర్వాత ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. మనం గుత్తి వంకాయకి ఎట్లా కట్ చేస్తామో అట్లాగే ఇట్లా కట్ చేసుకొని నేను ఉప్పు పసుపు వేసి పెట్టాను. ఇప్పుడే తీసాను ఆయిల్ వేస్తానికి. ముందుగా ఇవి వేపుకోవాలి వంకాయని. కొద్దిగా వాటర్ ఉంటుంది కదా, అందుకే చిట్టుపట్టుమంటుంది, అది మూత పెట్టాలి. ఇవి ఒకసారి మనం ఇట్లా ఫ్రై చేసుకుంటూ ఉండాలని, కొంచెం స్టీమ్ అవ్వాలి. ఇది ఒక 50% స్టీమ్ అయిపోవాలి. ఇది మూత పెడదాం. మనం చూద్దామండి. వంకాయ 50% అయ్యింది. ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఎందుకంటే మరి మెత్తగా అయిపోతాయి, ఎక్కువ చేసిన మళ్ళీ కర్రీ అయ్యేటప్పటికి. చాలా బాగుంటుందండి ఇది, ఒకసారి చూడండి మీరు ట్రై చేసి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుందాం. ఒక 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేద్దాం. కొద్దిగా సాల్ట్ వేసి మనం మూత పెడదాం, తొందరగా ఫ్రై అయితే. ఉల్లిపాయలు ఫ్రై అయినాం చూద్దామండి. అయినాయి కదా. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కొద్దిగా వేపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం మసాలా వేసుకుందాం. ఈ మసాలాలో మనం జీలకర్ర 1 స్పూను, ధనియాలు 1 స్పూను, గసగసాలు 2 లవంగ మొగ్గలు, 2 యాలక్కాయలు వేసి నేను పేస్ట్ చేసుకున్నాను. ఇది దీంట్లో వేసేద్దాం. అన్నీ 1 స్పూన్ వేసుకోవాలి ఇందులో. ఇప్పుడు పసుపు, కొద్దిగా పసుపు, ఒక 2 స్పూన్లు కారం, ఒక స్పూను ఉప్పు. ఉప్పు తర్వాత చూసుకొని మనం వేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ పోస్తామండి, ఎందుకంటే డ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇది కొంచెం వేగాలి, మసాలా ఇవన్నీ. ఇప్పుడు నేను ముందుగా పచ్చిరొయ్యల్ని కొద్దిగా పసుపు, కారం, ఉప్పు వేసి ఫ్రై చేసి పెట్టుకున్నానండి. వీటిని ఇప్పుడు ఇందులో వేసేద్దాం. వాటర్ వేసుకోవాలి. రొయ్యలు ఉడికేంత వరకు వాటర్ పోసుకోవాలి.
ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఒక 15 మినిట్స్ మనం వీటిని ఉడకనిద్దాం. చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. ఓకే, ఎగిరింది కదా. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా 2 స్పూన్లు, ఒక నిమ్మకాయ అనుకోండి, నిమ్మరసం వేసుకున్నాం. ఇది వేసి కలిపి మనం ఇప్పుడు ముందే పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు వంకాయలు వేసేసుకుని సిమ్లో పెట్టుకోవాలి, బాగా స్లోలో పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడకనిద్దాం. ఆయిల్ కూడా మంచిగా పైకి వస్తుంది అన్నమాట. పెట్టుకొని మూత పెట్టేద్దాం. చూద్దామండి కర్రీ ఒకసారి. ఆయిల్ పైకి వచ్చిందంటే మనకి కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. సర్వింగ్ బౌల్లో తీసుకున్నామండి. ఇప్పుడు కొత్తిమీరని గార్నిష్ చేసుకుందాం. రెడీ అండి, ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ పచ్చి రొయ్యలు కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. ఈ కర్రీ టేస్ట్ చూస్తే మీరు ఆహా ఏమి రుచి అనరామై మరచి అంటారండి మీరు. మళ్ళీ కలుద్దాం కొత్త రెసిపీతో. మీ అత్తాకోడళ్ళు.